తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేళయింది. ఇవాళ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మధ్యాహ్నం 12:30 రాజ్భవన్లో ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రులుగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గంలోకి ఇద్దరు ఎస్సీ, ఓ బీసీ వర్గానికి అవకాశం లభించింది. మధ్యాహ్నం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కేబినెట్ లో మొత్తం 6 స్థానాలు ఖాళీగా ఉండగా ఇవాళ ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై కొన్ని నెలలుగా ఢిల్లీ స్థాయిలో అనేకసార్లు చర్చలు జరిగాయి. సీఎం, డిప్యూటీ సీఎం సహా అనేక మంది ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకోవడంతో ఇవాళ విస్తరణ జరగనుంది. మధ్యాహ్నం 12:30 రాజ్భవన్లో ఈ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, సంధ్య ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు అయితే ముహూర్తం ఖరారని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 12:30 రాజ్భవన్ వేదికగా మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం క్యాబినెట్ లో 6 స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ 3 స్థానాలు మాత్రమే ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, అదేవిధంగా ధర్మపురి ఎమ్మెల్యే విప్పుగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్, అదేవిధంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి ముగ్గురు కూడా ఈరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరికి ముగ్గురు కూడా కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్లు చేసి వారికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. వారందరినీ కూడా 12 గంటల సమయం వరకు రాజ్భవన్ వరకు చేరుకోవాలని చెప్పారు. మరి 12:30 గంటలకు వీరి చేత ప్రమాణ స్వీకారం ఉంటుంది కాబట్టి అందుబాటులో ఉండాలి, అందరూ కూడా వచ్చేసేయాలని చెప్పేసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వీరికి ఫోన్లు చేసి కూడా చెప్పడం జరిగింది. ఇవి కాసేపటి క్రితమే టెంటివ్ తోటి అడ్లూరు లక్ష్మణ్ కూడా మాట్లాడుతూ కూడా ఆయన ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఆయన గత కాంగ్రెస్ పార్టీలో ఎన్ఐపిఐ నుంచి పనిచేసిన నేపథ్యంలో ఆయనకు పార్టీ అధిష్టానం గుర్తింపు ఇచ్చిన ఈ పదవిని ఖచ్చితంగా ప్రజలకు వన్నె తెచ్చే విధంగా పనిచేస్తున్నట్టు కూడా అడ్లూరు లక్ష్మణ్ కూడా టెంటివ్ వేదిక కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ముగ్గురు మంత్రులకైతే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కాసేపట్లో వీరందరూ కూడా కాసేపటి క్రితమే ఫోన్లు రావడంతో వారంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. వరుసగా వీరందరూ రాజ్భవన్ కూడా చేరుకుంటారు. రాజ్భవన్ లో కూడా వీరి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చకచక జరిగాయని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఈ ముగ్గురికి సంబంధించి చూసినట్లయితే సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వీటికి ఫుల్ఫిల్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత కొంతకాలంగా జరుగుతున్న ఈ అనేక సస్పెన్స్ల నేపథ్యంలో అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా పార్టీ ఈ అంశానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించి, ముఖ్యంగా మాదిగా మాల సామాజిక సంబంధించి కూడా కాస్త ఇష్యూస్ జరుగుతున్న నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళి కూడా మల్లికార్జున ఖర్గేని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో వీటినన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అత్యధిక సామాజిక వర్గమైన మాదిగ సామాజిక వర్గానికి క్యాబినెట్ లో బెర్తు కల్పించాలనే ఆలోచనతో మాదిగ సామాజిక వర్గాన్ని కూడా కల్పించాలని చెప్పి సో మొత్తం మీద మాదిగ మాల సామాజిక వర్గాలతో పాటు బీసీ సామాజిక వర్గం నుంచి వాకిట శ్రీహరి ముదిరాజుకు కూడా స్థానం కల్పించడం జరిగింది. చెప్పండి సంధ్య. ప్రతాప్, అయితే ఇప్పుడు మంత్రివర్గంలోకి ముగ్గురు పేర్లను అనౌన్స్ చేశారు. అంటే మిగతా ముగ్గురిని అనౌన్స్ చేసే అవకాశం ఉండొచ్చా? ఇప్పుడు అనౌన్స్ చేసిన వీళ్ళు ప్రమాణ స్వీకారం తర్వాత పోర్ట్ఫోలియోలను ఎప్పుడు కేటాయించే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక నినాదం అయితే గట్టిగా తీసుకుంటుంది. సామాజిక న్యాయం అయితే ఖచ్చితంగా ఉండాలి. కులగణన కూడా అదే అంశాన్ని ప్రస్తావనలోకి తీసుకోవడం జరిగింది. ఎంత జనాభా ఉంటే ఆ విధంగా వారికి అంత వాటా కల్పించాలనే ఒక నినాదం రాహుల్ గాంధీ బలంగా తీసుకుంటున్న పరిస్థితి. దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి కూడా ఇదే నిర్ణయం పాటిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి కూడా క్యాబినెట్ లో అదే విధంగా కూర్పు ఉండే విధంగా కూడా ఆలోచన చేస్తుంది. అయితే దానికి సంబంధించి కూడా వరుసగా 1 by 1 సంబంధించి అంటే సామాజిక సమీకరణాలతో పాటు అక్కడ లోకల్ గా ఉండే ఈక్వేషన్స్ అన్నిటి కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు మిగతా 3కు సంబంధించి కూడా మొత్తం 6 బెర్తులు ఖాళీగా ఉన్నప్పటికీ మాత్రం ఇప్పుడు 3 మాత్రమే ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఎందుకంటే మిగతా వాటికి సంబంధించి కొన్ని ఈక్వేషన్స్ సెట్ కాకపోవడం, జిల్లాలకు సంబంధించిన అంశాలు సెట్ కాకపోవడం అట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో మిగతా 3టిని కూడా ఖాళీగా ఉంచడం జరిగింది. అయితే మిగతా 3కి సంబంధించి చూసినట్లయితే అగ్రవర్ణాలకు సంబంధించిన వర్గం నుంచి ఒకరికి కానీ, అదేవిధంగా మైనారిటీ లంబాడి సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఆలోచన చేస్తున్నారు. వీటికి సంబంధించి కూడా కొలిక్కి రాకపోవడంతో వాటిని పెండింగ్ లో ఉంచారని చెప్తున్నారు. సో మొత్తం
మీద దీనికి సంబంధించి మిగతా పెండింగ్ లో ఉండే 3 స్థానాలకు సంబంధించి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ దాన్ని కాస్త ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా హై టెన్షన్ గా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మంత్రివర్గం కోసం, మంత్రి పదవుల కోసం చాలా వరకు తీవ్ర ఒత్తిడి ఉన్నది. దాదాపు 1.5 సంవత్సరాల కాలం నుంచి కూడా పెండింగ్ లో ఉండడానికి ప్రధానమైన కారణం కూడా ఈ ఒత్తిడి కారణంగానే చెప్పుకోవచ్చు. అనేక సమీకరణాలు, ఢిల్లీకి వెళ్ళి మాట్లాడిన ముఖ్యమైన నేతల మధ్య ఈక్వేషన్స్ కుదరక వీళ్ళు చెప్పిన మాటలు, అసలు దీనికి సంబంధించి అధిష్టానానికి ఒక నిర్ణయం ఉండడం, అదేవిధంగా ఇక్కడ ముఖ్య నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉండడంతో ఇవన్నిటి పరిస్థితుల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ప్రతిసారి వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఫైనల్ గా దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ తీసుకురావాలన్న ఆలోచనతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద ఈ రోజు మాదిగ సామాజిక వర్గాలతో పాటు ముదిరాజు సామాజిక వర్గానికి కూడా కేబినెట్ లో స్థానం కల్పించడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పుడు కేబినెట్ లోకి చూసినట్లయితే ఒక కొత్త చరిత్ర సృష్టించినట్టు కూడా చెప్పవచ్చు. మొత్తం మీద దాదాపు 4 ఎస్సీ సామాజిక వర్గానికి కేబినెట్ లో స్థానం దక్కిందని కూడా చెప్పవచ్చు. సంధ్య. రైట్ ప్రతాప్.